నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూలై మాసంలో మరి మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి జూలై మాసంలో ఒక విధంగా కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే కొంత పనుల్లో జాప్యము, థాట్ ప్రాసెస్ అంతా కూడా స్లోగా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అన్నది ఫైనాన్షియల్ విషయాల్లో ఫాస్ట్గా డిసిషన్స్ చేస్తారు. బట్ దాని చుట్టూ ఉండే సరౌండింగ్ ఏదైతే సోర్సెస్ ఉండే విషయాల్లో జాప్యం ఉంటుంది అనమాట ఇంప్లిమెంటేషన్లో. అంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ విషయాలు, ప్రాఫిట్స్, బిజినెస్ పరంగా అలా చూసుకుంటే స్పీడ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు మకర రాశి వారి మాసంలో. బట్ సర్ఫేస్ థింగ్స్ కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్, కనెక్టెడ్గా ఉంటాయి. వాటిలో కొత్త స్లోగా మూమెంట్ ఉంటుంది. డిసిషన్ తీసుకోవడం కానీ ఇంప్లిమెంటేషన్ వెరీ స్లోగా ఉంటుంది. ఆ విషయాల్లో కూడా కొంచెం స్పీడప్ చేసుకున్నట్టయితే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి మకర రాశి వారికి మాసంలో పెరుగుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్స్ అనేవి గత కొన్ని మాసాలుగా మకర రాశి వారికి చక్కగా పెరిగింది. అంటే ఏదైతే టీం వర్క్ ఉంటుందో కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా టీం వర్క్ అన్నది చక్కగా ఉందన్నమాట మకర రాశి వారికి. వేరే వ్యక్తులతో ఉండే కమ్యూనికేషన్, బిజినెస్ పరంగా జాబ్లో ఉండే కొలీగ్స్ కానీ, సుపీరియర్స్తో వాళ్ళతో ఉండే రిలేషన్స్, అంటే సడన్లీ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ విత్ మకర రాశి వాళ్ళతో. వాళ్ళు చాలా కోఆపరేటివ్గా అండ్ ఓపెన్ అప్గా ఉంటారు. ఒక రకంగా చూసుకుంటే ఇదంతా మాయ. అంటే సడన్గా వాళ్ళు ఇంటిమెసీగా మనతో ఉండడము, బిజినెస్లో కానీ, జాబ్లో ఉండే కొలీగ్స్ కానీ, సుపీరియర్స్ కానీ, పై అధికారులు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి ఉండడం అనేది ఒక మాయే. కానీ ఏమంటారా, కమ్యూనికేషన్స్ అన్నవి క్లియర్గా ఉండడం వల్ల కొన్ని మంచి సత్ఫలితాలు ఈ మాసంలో మకర రాశి వారికి ఉంటాయి. ఆధ్యాత్మికంగా కొద్దిగా డివోషనల్ వైపు పాజిటివ్గా వెళ్ళడము మకర రాశి వాళ్ళకి మెయిన్లీ ఫ్యూ మంత్స్ నుంచి డివోషనల్ స్ట్రెంగ్త్ అన్నది ఉన్నదనమాట. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఉన్నా కూడా ఈ డివోషనల్ స్ట్రెంగ్త్ వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం. జూలై మాసంలో కూడా చాలా థింగ్స్, కొత్త విషయాలు మకర రాశి వారు తెలుసుకుంటారు, ఆధ్యాత్మికంగా తెలుసుకుంటారు. కొంత బిజినెస్ పరంగా గెయిన్ చేస్తారు నాలెడ్జ్. కొంతమంది వ్యక్తులతో పరిచయము, కొంత సహకరించే వ్యక్తులతో పరిచయము, ఇలాగా అన్నది మకర రాశి వారికి ఇంప్రూవ్మెంట్తో ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మకర రాశిలో ఉన్న వాళ్ళు, నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి జూలై 1st, 2nd, 3rd వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ న్యూస్ రావడానికి అవకాశం ఉంది ఉద్యోగ విషయాల్లో. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బెటర్గా ఉంటాయి. స్పెక్యులేషన్ బిజినెస్ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు, భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళు, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కూడా పాజిటివ్గా ఉంది. ఎప్పుడు జూలై 1st, 2nd, 3rd వీక్స్లో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. రాని బాకీలు వసూలు కానీ, కొంచెం మనీ పరంగా చూసుకుంటే కొంత పాజిటివిటీ అయితే ఉంది ఈ 3 వీక్స్లో. లాస్ట్ 4 and 5 వీక్స్లో నార్మల్గా ఉంది. బట్ ఫస్ట్ 3 వీక్స్ అన్నది మకర రాశి వారికి పాజిటివ్గా ఉంది. ఎవరైతే ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది, ఫిక్స్డ్ అసెట్ గెయినింగ్. కానీ సంతాన విషయాల్లో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మకర రాశి వారికి కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఖర్చులు ఫస్ట్ 3 వీక్స్లో ఎక్కువ అధికంగా ఉంటాయి. సెకండ్ 2 వీక్స్ కొంచెం ఖర్చులు తగ్గచ్చు. కానీ ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయడము, గెట్ టుగెదర్స్, బయటికి వెళ్ళడము, ఇలాంటి వాటి వల్ల కొన్ని ఎక్స్పెన్సెస్ మనీ పరంగా అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి చూసుకున్నట్టయితే ఈ మాసం కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. కజిన్స్తో చెప్పాను కదా, ఎప్పుడూ లేని కమ్యూనికేషన్స్ బంధువుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ ఎక్కువ ఉంటుంది మకర రాశి వారికి. కానీ వాళ్ళు ఎంతవరకు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాఫిట్ కోసం చేస్తున్నారా ఏంటి అన్నది ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన పరిస్థితి అయితే మకర రాశి వారికి ఉంటుంది. అండ్ మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఈ మాసంలో కూడా యాజ్ ఇట్ ఈస్ బాగుంది. కాబట్టి పాజిటివ్ థాట్స్, అంటే పాత గతంలో ఉండే థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉందన్నమాట మంత్లీ మకర రాశి వారికి. ఎందుకంటే స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇండికేటింగ్. అండ్ ఈ మంత్లో కూడా ఫస్ట్ 3 వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఇటు విద్యార్థులకు చూసుకున్న ఆపర్చునిటీస్ కొన్ని రావటము, హయ్యర్ స్టడీస్కి, ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్స్కి ప్రమోట్ అయిన వాళ్ళకి కొంచెం మంచి మార్క్స్ రావడం, విద్యార్థులు కష్టపడిన దానికి కొంత రిజల్ట్ అనేది కనిపించడము, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ మంత్లో కొంచెం అలయన్స్కి సంబంధించి కొన్ని పాజిటివిటీ అనేది కొంత మూమెంట్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సంతానం కోరుకునే దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు అయితే
అయితే ఈ మాసంలో ఉన్నాయి. స్థిరాస్తి కొనుక్కునే వాళ్ళకి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, ఉన్న భూమి కానీ హౌస్ కానీ అమ్మాలనుకున్న వాళ్ళకి, కొత్త స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంది. సంతానం కోరుకునే దంపతులకి, అలాగే లవ్ మ్యాటర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ప్రోగ్రెసివ్గా ఉన్నాయి అనమాట. లవ్ విషయాల్లో కూడా సక్సెస్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇంకా ఈ అన్ని విషయాల్లో రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ అఫైర్స్ అనేది పాజిటివ్గానే మకర రాశి వారికి కనిపిస్తుంది. హార్డ్ వర్క్ ఏదైతే చేస్తున్నారో దానికి కమింగ్ మంత్స్లో రిజల్ట్స్ వచ్చే విధంగా పాజిటివిటీ అనేది మూవ్ అవుతుంది. అయితే జనరల్ జాప్యమే కానీ అంటే కొన్ని విషయాలు చెప్పాను. సర్ఫేస్ ఎనర్జీలో మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకొని జాప్యం చేయకుండా ఎక్కడి నుంచి మూలం ఏదైతే ఉందో, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్ట్రైట్గా కనబడినప్పుడే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు. సోర్సెస్ ఉంటాయి, చుట్టూ మూలాలు ఉంటాయి, దాని మీద కూడా జాప్యం లేకుండా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మకర రాశి వారికి ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. హెల్త్ కండిషన్స్ 5 వీక్స్ కూడా జూలై మాసంలో పాజిటివ్గా ఉన్నాయి. దీంతో పాటు ఆధ్యాత్మిక చింతన అనేది చక్కగా ఉంది అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ మాసంలో మకర రాశి వారు పూజ చేయాల్సిన దైవం మనం తీసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి, గోవింద నామాలు, వెంకటేశ్వర స్తోత్రము ఇవి వినడం వల్ల, పఠించడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. మకర రాశి వారికి జూలై మాసం ఎలా ఉందో, జూలై 1st, 2nd, 3rd, 4th, 5th ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఇంప్లిమెంటేషన్ అది బాగుంది. అండ్ అగైన్ 6, 7 డేట్స్ అనేవి థాట్ ప్రాసెస్ అనేది మెనీ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి, కెరియర్ సంబంధించి కానీ, సంతాన విషయాలు కానీ, వీటికి సంబంధించిన థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏ డేట్స్ 6 and 7 డేట్స్. బట్ ఇంప్లిమెంటేషన్ మళ్ళీ 8, 9 డేట్స్ ఇంప్లిమెంటేషన్కి బాగుంటుంది. 8, 9 డేట్స్లో కొంచెం బంధుమిత్రుల్ని కలుస్తారు, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, అండ్ కమ్యూనికేషన్స్ అనేవి చక్కగా ఉంటాయి అన్నమాట. ఇంకా 10, 11 ఓన్లీ మళ్ళీ అగైన్ థాట్ ప్రాసెస్ వరకు అయితే పాజిటివ్గా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో 12, 13, 14, 15, 16, 17, 18, 19 అంటే ఆల్మోస్ట్ 12th నుంచి 19 వరకు ఉండే డేట్స్ పాజిటివ్గా ఉంటాయి. ఇంకా 20, 21 ఇంప్లిమెంటేషన్లో లేదండి, ఏదైనా థాట్ ప్రాసెస్ అనేది చేసే వరకు 20, 21 పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 డేట్స్ మళ్ళీ వరుసగా పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ సహకరించే వ్యక్తులు, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనం ఏ డేట్స్ చెప్పుకున్నాం, 10, 11 డేట్స్ కొంచెం, అలాగే 6, 7 డేట్స్ మ్యాక్సిమం మేజర్ థింగ్స్ ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే మంచిది. సో ఓవరాల్గా అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి చెప్పానని అనుకుంటున్నాను. సో పర్టికులర్ ఈ ఫీల్డ్కి చెప్పలేదు, పర్టికులర్ ఈ పాయింట్ చెప్పలేదని అడుగుతూ ఉంటారు. సో ఇది టోటల్గా మకర రాశి ఫలితాలు. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదా. స్వస్తి.